రమాదేవి బాలాజీ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీనివాస్ గారు కటారి శ్రీనివాస్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, రామచంద్రయ్య గారు పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు. మిత్రులారా, ఇవాళ కేవలం ఒక్క అంశం, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తున్న అంశం. ఈ అంశం పూర్వపరాల ప్రజలకు అర్థం కావాలి. మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం మనమంతా కూడా పార్టీలకు అతీతంగా, పక్షపాతాలకు అతీతంగా ఓ పక్కన రాష్ట్ర ప్రయోజనాలు, మరో పక్కన దేశ ఐక్యత రెంటిని కాపాడుతూ మనం కదలాలి. అందుకోసం అని చెప్పని మీ ముందుకు వచ్చాం. కృష్ణా గోదావరి బేసిన్లో ఆ D6 ప్రాంతం నుంచి వెలువడుతున్నటువంటి సహజ వాయువుని మన రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కువగా వినియోగించాలని చెప్పని రాష్ట్రంలో అన్ని పార్టీలు, అన్ని పౌర సమాజ సంస్థలు గొంతెత్తాయి. ఈ నేపథ్యంలో లోక్సత్తా పార్టీ 100కి 100 పాళ్ళు మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ సహజ వాయువుని మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు మొట్టమొదట కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలు, ఇక్కడున్న గృహ అవసరాలు, ఇక్కడున్న విద్యుత్ ఉత్పత్తి అవసరాలు వీటికి ముందు కేటాయించి ఆ తరువాతే దేశంలో ఇతర ప్రాంతాలకు పంపించడం సబబని చెప్పని లోక్సత్తా పార్టీ భావిస్తున్నది. దీని వెనక 3 అంశాల గురించి మనందరికీ స్పష్టత ఉండాలి. మొట్టమొదట, సహజ వనరులు ఎవరికి చెందుతాయి? మన దేశంలో చట్టం కానీ సాంప్రదాయం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది. ఒకవేళ ఏదైనా రైతు సొంత భూమిలోనే పొలం దున్నుకుంటుంటే నిధి నిక్షేపాలు ఏమన్నా బయటపడ్డట్టయితే లంకెల బిందులో మరొకటో, మన దేశంలో చట్టం ప్రకారం సాంప్రదాయం ప్రకారం అది రైతుకు చెందవు. ఈ దేశ ప్రజలకు చెందుతాయి, ఈ ప్రభుత్వానికి చెందుతాయి ప్రజల తరపున. అదే రీతిన ముడి చమురు కావచ్చు, సహజ వాయువు కావచ్చు, బొగ్గు లాంటి ఇతరమైనటువంటి వనరులు కావచ్చు, నిధి నిక్షేపాలు ఏమి లభ్యమైనా కూడా ఆ భూమి ఒకవేళ ఎవరికైనా మరొకరు సొంతంగా నమోదై ఉన్నా కూడా ఇవన్నీ పూర్తిగా సమాజానికి, సమాజం తరపున ప్రభుత్వానికి చెందుతాయి. దానిలో ఎలాంటి వివాదానికి ఆస్కారం లేదు. ఇది అంబానీల సొంత ఆస్తి కాదు, అసలు ఈ భూమి వారిది కాదు. కేవలం ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు కావాలి, దానికి రిస్క్ తీసుకునే వారు రావాలి. అలా వచ్చిన వారికి రిస్క్ తీసుకుంటున్నారు కాబట్టి, పెట్టుబడి పెట్టారు కాబట్టి ఫలితం వచ్చినట్టయితే, నిధి నిక్షేపాలు దొరికినట్టయితే వారికి తగినటువంటి లాభం కావాలి. లాభాపేక్ష లేకుండా రారు కాబట్టి అంత మేరకే ప్రైవేట్ రంగం పాత్ర తప్ప ఇది ప్రైవేట్ రంగం ఆస్తి కాదు. ఇది పూర్తిగా ప్రజల ఆస్తి. ప్రైవేటు కంపెనీల లేక వ్యక్తుల సొత్తు కానే కాదు. భారత ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోంది. దానికి భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. మురళీ దేవరావు గారు కానీ భారత ప్రభుత్వం కానీ చాలా నిర్దిష్టంగా తొలి నుంచి ఇది ప్రజల ఆస్తి, ఇది సమాజం సంపద, దానికి ప్రభుత్వం ధర్మకర్తగా ఉండి నిర్ణయాలు చేస్తుందని చెప్తున్నారు. అది సరైనటువంటి హేతుబద్ధమైనటువంటి వాదన. ఇక ప్రభుత్వం నిర్ణయాలు చేయాలని చెప్పంటే 2 అంశాల్లో, ఒకటి వీటిని ఎవరికి సరఫరా చేయాలి, ఏ రంగాలకు సరఫరా చేయాలి, ప్రాధాన్యాలు ఏమిటి. 2, ఏ రేటున సరఫరా చేయాలి, ఏ వెలకట్టి సరఫరా చేయాలి. రిలయన్స్కి ఇచ్చేశారు కాబట్టి, ఇవాళ ఉత్పత్తి అయింది కాబట్టి, మార్కెట్లో గిరాకీ ఉంది కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నాకు ఎంత వీలుంటే అంత రేటు నేను వసూలు చేస్తానని చెప్పంటే దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏ రంగాలకు వెళ్ళాలి, ఏ రేటుకు అందించాలి, ఏ రంగాలకన్నది పూర్తిగా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఎందుకంటే దేశ పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి ప్రధానంగా నిర్ణయించాలి. ఈ వేళ పరిస్థితుల్లో మొట్టమొదట ఎరువుల రంగానికి వెళ్ళాలి. ఎందుకంటే ఎరువుల మీద సబ్సిడీ ఈ సంవత్సరం 60,000 కోట్ల రూపాయలను దాటుతోంది. దానిలో అత్యధిక భాగం
ఎరువులకు కావలసిన ముడి పదార్థం ఈ చమురు కానీ సహజ వాయువు కానీ దాని ఖరీదు పెరగడం వల్ల ఉత్పన్నమైంది నాఫ్తా కానీ. అంచేత ఎరువులకి ముడిసరుకు కనుక ధర పెరిగినట్టయితే భారం పడేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద, వ్యవసాయ రంగం మీద, రైతు మీద, మన ఖజానా మీద. కాబట్టి ఎరువుల రంగానికి వెళ్ళటం పూర్తిగా ధర్మబద్ధమైంది, దేశ ప్రజలకు పనికొచ్చాయి. రెండోది విద్యుత్ కర్మాగారాలకు కనుక గ్యాస్ దొరక్క దాని బదులు నాఫ్తానో మరో ఇంధనాన్ని వాడినట్టయితే నష్టపోయేది మన జాతి మొత్తం. ఖరీదు చాలా రెట్లు పెరుగుతుంది. విద్యుత్తు జీవనావసరం, పారిశ్రామిక అవసరం. విద్యుత్ రేటు పెరిగినా మళ్ళీ ఆ భారం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖజానా మీద, ప్రజల మీద పడుతుంది. మూడోది గృహ అవసరాలకి. ఆ తర్వాత మిగిలితే ఉన్న పరిశ్రమలను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి మిగతా వాటికి కేటాయించవచ్చు. ఇది ఎవరు నిర్ణయించాలి? ఏ కంపెనీకి, ఏ రంగానికి ఎంతెంత కేటాయించాలన్నది పూర్తిగా ఆ నిర్ణయం భారత ప్రభుత్వానికి కావాలి. అందుకనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒకదాన్ని ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన గత పార్లమెంటు పదవీ కాలంలో ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి గారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కేటాయింపులు చేసింది ఇందాక నేను చెప్పిన రీతిలోనే. ఇక రేట్ ఎంత, ఏ రేటుకి ఇవ్వాలని చెప్పన్నది. $2.3 రిలయన్స్ అన్నదమ్ములు ఒకరితో ఒకరు ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. $2.9 ఎన్టీపీసీకి ఇవ్వడం కోసం చెప్పని రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 4.2, 4.4 బహుశా 5 దాకా వెళుతుంది డాలర్లకి. ఈ మొత్తం దేనికి అంటే 1 మిలియన్ BTU, బ్రిటిష్ థర్మల్ యూనిట్స్. BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే 1 పౌండు అంటే 450 గ్రాముల నీటిని 1 డిగ్రీ ఫారెన్హీట్కి పెంచడానికి ఎంత శక్తి కావాలో దాన్ని 1 BTU అంటాం. 1 మిలియన్ BTUకి కట్టే ధర మీరు ఇప్పుడు చెప్తున్న లెక్కలు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 4.2, 4.4గా నిర్ణయించింది డాలర్లుగా మిలియన్ BTUస్కి. లోక్సత్తా ఆనాడే గళం విప్పింది. మీరు $4.4 చేస్తే రిలయన్స్కి లాభాలు వస్తాయి కానీ దేశంలో కంపెనీలకి ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పని. ఈ రేట్ నిర్ణయించే అధికారం ప్రభుత్వం దగ్గర ఉండటం ధర్మం కాదు. ఈ గుత్తాధిపత్యం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రెగ్యులేటర్ని, నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి వారికి చట్ట ప్రకారం నిర్దిష్టంగా ప్రజల అవసరాలను తీర్చడం కోసం మీరు నిర్ణయాలు చేయాలని చెప్పిన ఆ బాధ్యతను పెట్టి అవసరమైన చోట ప్రభుత్వం మేము జోక్యం చేసుకుంటాం, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రేటు నిర్ణయిస్తాం, అది మినహాయించి మిగతాది మీరు నిర్ణయించండి అని చెప్పంటే అప్పుడు ఈ పక్షపాతాలకు అతీతంగా నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మన అదృష్టవశాత్తు వాళ్ళు ఏమిటంటే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ ధర నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ $4.4 కూడా ఈవేళ ప్రపంచ మార్కెట్తో పోలిస్తే మనకు మంచి రేటు, వినియోగదారులకి, మన పరిశ్రమలకి మంచి రేటు. మీరు ఇవాళ చూస్తే ఒకే మిలియన్ BTUకి సమానంగా ఉండేది పెట్రోల్ ధర $36. ఇది పాత లెక్క. ఈవేళ ఇంకా పెరుగుతుంది. $140 ఒక బ్యారెల్ అయితే ఇది $60-70 వెళ్ళిపోతుంది. అలాగే డీజిల్ $30. అది కూడా నేను చెప్పినట్టుగా ధర పెడుతున్న కొద్దికి అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుంటుంది. అలాగే ఇండస్ట్రియల్ LPG $24. ఇక నాఫ్తా $21 1 మిలియన్ BTUకి. ఇక ఫ్యూయల్ ఆయిల్ $14. డొమెస్టిక్ LPG మన ఇళ్లలో వాడేది $12. కాబట్టి వీటితో పోలిస్తే $4.4 ఈవేళ్ల పరిస్థితుల్లో హేతుబద్ధమైనటువంటి ధర. కానీ ఇది పెరగకుండా చూసుకోవాలి. ఈ ధర నిర్ణయానికి అన్నిటికీ ఒకే నిర్ణయం చేయక్కర్లేదు. ఆ రంగాన్ని బట్టి కూడా నిర్ణయం చేయొచ్చు. ఎరువులకి, విద్యుత్తుకి తక్కువ చేసి మిగతా వాటికి ఎక్కువ చేయొచ్చు. కానీ నిర్ణయం హేతుబద్ధంగా, పారదర్శకంగా జరగాలి. ఇక మూడో ప్రశ్న, ఈ కేటాయింపులు
ఈ గ్యాస్ ఉత్పత్తి అవుతున్నటువంటి రాష్ట్రంలో ఆఫ్ షోర్ కానీ ఆన్ షోర్ కానీ ఆ రాష్ట్రంలో ఏ మేరకు ఉండాలి అని చెప్పన్నది. ఇది చాలా కీలకమైన మన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సున్నితమైన సమస్య. ఖచ్చితంగా ఎక్కడ ఉత్పత్తి జరుగుతోందో